హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్ చెప్పిన సీఎస్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే అమరావతి రాజధాని రైతులకు సీఎం సీఎస్ ఏపీ సీఎస్ గుడ్ న్యూస్ చెప్పారండి. 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు గెలవడంతో రాజధాని ప్రాంతానికి 30,000 ఎకరాల పైనే భూములు ఇచ్చారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే 3 రాజధానులను తెరపైకి తీసుకొని వచ్చారు. రాజధాని భూములను అభివృద్ధి చేయలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారే వరకు సైతం నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వం మారడంతో రాజధాని ప్రాంతం కలకలలాడుతోంది. అటు ప్రభుత్వం కూడా రాజధానిని అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. దీంతో రాజధాని రైతులకు సీఎస్ నీరబ్ కుమార్ గుడ్ న్యూస్ తెలిపారు. అమరావతి రాజధాని పనులు చేపట్టాలని ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఉద్దండరాయునిపాలెం దగ్గర రాజధాని కోసం ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పెండింగ్ పనులను పూర్తి కార్యాచరణ తయారు చేస్తున్నామని అన్నారు. సీఎంగా చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజధాని ప్రాంత పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అమరావతి రాజధానిలో 25 ప్రాంతాలను గుర్తించామని, రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ నీరబ్ కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.